రీసెంట్ గా ఒక ఊర్లో ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ బ్లింకిట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అని చెప్పి బ్యాగ్ వేసుకుని బయలుదేరి ఆ బ్లింకిట్ బ్యాగ్ తగిలించుకుని అలా ఉండిపోయాడు అతను బొమ్మలాగా. అదే పొజిషన్ లో సుమారు కొన్ని గంటలు అలాగే నుంచొని ఉండిపోయాడు. అండ్ చుట్టుపక్కల చూస్తారు కదా చాలా మంది, ఆ చుట్టుపక్కల చూసిన అందరూ కూడా అతన్ని అలా అబ్జర్వ్ చేశారు చాలాసేపు. అతను కదులుతాడు ఏదో అయింది అనుకున్నారు, కానీ ఇలాగ అందుకే అతను కదలట్లేదని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత అతను పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇలా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతన్ని చూసి ఏమంటున్నారంటే ఇది జాంబీ వైరస్, ఇది అందుకే అతను అలాగే జాంబీలో నుంచొని ఉండిపోయాడు. ఈ జాంబీ వైరస్ ఏదైతే ఉందో అది అమెరికాలో చాలా ఇది స్కిన్ ఏవైతే ఉందో స్కిన్ లో సెల్స్ చచ్చిపోతాయి. ఈ సెల్స్ చచ్చిపోయిన తర్వాత స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ ఊడిపోతుంటది ముక్కలుగా. అండ్ అది ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చింది, ఇండియాలో ఈ వ్యక్తికి వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అలాగే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, అందుకే బొమ్మల నుంచి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ బ్లింకిట్ డెలివరీ బాయ్ వీడియో చూసిన తర్వాత చాలా మందికి చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, అండ్ అలాగే నిజంగానే జాంబీ వైరసా, ఈ వైరస్ వచ్చిందంటే మనుషులు నిజంగా నుంచొని ఉండిపోతారా, ఇంకా దానివల్ల అలాంటి ఎఫెక్ట్స్ వస్తే అది ఒకవేళ వైరస్ అయితే ఆ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి. వారు అక్కడ రక్త ప్రవాహాన్ని తిరిగి పొందడానికి చికిత్స తీసుకోకపోతే వారు తమ అవయవాన్ని కోల్పోతారు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, ఛత్తీస్గఢ్ సెక్టర్ 33లో జరిగింది. ఈ ఛత్తీస్గఢ్ లో ఏంటంటే ఈ బ్లింకిట్ బ్యాగ్ తగిలించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆర్డర్లు ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరాడు. ఇలా బయలుదేరిన తర్వాత అతని చేతిలో ఒక బీడీ ఉంది, అలాగే అగ్గిపెట్టి కూడా ఉంది. ఈ రెండు పట్టుకుని అతను అలాగా ఒక స్టాచ్యూలో నుంచి ఉండిపోయాడు. అది కూడా 2 గంటలు 3 గంటల సేపు అలా నుంచి ఉండిపోయాడు ఒకటే పొజిషన్ లో. అండ్ ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా డౌట్ వచ్చింది, అతను ఏంటి ఇలా ఉండిపోయాడు అని చెప్పి ఫస్ట్ ప్రాంక్ ఏమన్నా చేస్తున్నారేమో, కెమెరాస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేశారు. కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా అలాంటిది లేదు. కాబట్టి చుట్టుపక్కల అందరూ కూడా చూసి అతను బాగా అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇతను ఏదో డ్రగ్స్ ఏదో తీసుకున్నాడో లేదా అతనికి వైరస్ వచ్చి. సో అమెరికాలో ఒక వైరస్ ఉంటుంది, అదేంటంటే జాంబీ వైరస్ అని చెప్పి అంటారు. ఆ స్ట్రీట్ ని కూడా జాంబీ స్ట్రీట్ అంటారు. చాలా మంది ఇంజెక్షన్స్ వేసుకోవడం అండ్ అలాగే స్మోకింగ్ చేయడం ఎలా ఉంటారు. కానీ ఆ ఏరియాలో చూస్తే, సో ఈ అమెరికాలో ఉన్న ఆ ఏరియాలో ఏంటంటే చాలా మంది జనాలు లైన్ గా కనిపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదైతే పొజిషన్ లో కూర్చున్నారో అదే పొజిషన్ లో కూర్చుంటారు, ఏదైతే పొజిషన్ లో నుంచున్నారో అదే పొజిషన్ లో ఉండిపోతారు. బాడీ స్ట్రైట్ గా కాకుండా వంకర టింకర్ గా అలా కొన్ని గంటల పాటు అలా ఉండిపోతారు. అలాగే అదే వైరస్ ఇతనికి వచ్చిందని చెప్పి ఆ చుట్టుపక్కల కూడా అనుకున్నారు. ఆ జాంబీ వైరస్ మనకు కూడా వచ్చేసిందని చెప్పి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయలేదు, దూరంగానే ఉన్నారు. వీడియోస్ తీశారు. వీడియోస్ తీసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి అతను పట్టుకున్నారు. అతను పట్టుకున్న తర్వాత అసలు ఇది ఏంటని చెప్పి అబ్జర్వ్ చేసి మెడికల్ ఇన్స్పెక్షన్ కి పంపించారు. అతనికి వైరస్ వచ్చిందా లేదా ఇంకేదన్నా అని చెప్పి రీజన్స్ తెలిస్తే కదా, దానివల్ల అతన్ని తీసుకెళ్లి మెడికల్ చెకప్ అవి చేపించారు. మెడికల్ చెకప్ అవి చేపించిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారని డాక్టర్స్ చెప్పారు. ఇలా డాక్టర్స్ చెప్పిన తర్వాత ఈ లోపే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఈ లోపే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం చెప్తున్నారంటే ఆ బ్లింకెట్ బ్యాగ్ వేసుకున్న వ్యక్తి వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చెప్తున్నారంటే అతను డ్రగ్ అడిక్ట్ అయిపోయాడండి, మేము ప్రీవియస్ గా కూడా కంప్లైంట్ చేస్తాం, ఎవరు పట్టించుకోలేదు, అతనికి ట్రీట్మెంట్లు అవి కూడా చేపిస్తున్నాం, అయినా సరే అతను మారట్లేదు, డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటున్నాడు కంటిన్యూగా. ఇప్పుడు ఆ బ్లింకెట్ బ్యాగ్ ఏదైతే ఉందో అది అతను కాదు, వాళ్ళన్నీ ఇది అది వేసుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ డ్రగ్ తీసుకున్నాడు ఏంటో తెలియదు కానీ అలా ఉండిపోయాడు ఇది. సో ఓకే, అప్పుడు పోలీసులు ఒకటే కన్ఫర్మ్ చేశారు ఏంటంటే ఆ వ్యక్తి అలా నుంచి ఉండిపోవడానికి గల కారణం జాంబీ వైరస్ కాదు, అతను తీసుకున్న డ్రగ్స్ అని చెప్పి. అసలు ఏంటి జాంబీ వైరస్ అండ్ అలాగే డ్రగ్స్ తీసుకుంటే ఏంటి ఆ డ్రగ్స్ అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఏంటి, ఆ జాంబీ వైరస్ ఏంటి అని చూసుకుందాం. ఇప్పుడు ఈ జాంబీ వైరస్ అంటున్నారు కదా, ఈ జాంబీ వైరస్ అనేది ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అతనికి వచ్చింది కూడా వైరసే, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ ఏంటంటే ఒక టాబ్లెట్ ఉంటుంది అనమాట, అది మెడిసినే, దాన్ని పర్ఫెక్ట్ గా వాడితే మెడిసినే. అదేంటంటే చాలా మందికి సర్జరీస్ చేసినప్పుడు కానీ చాలా భరించలేనంత నొప్పి వస్తుంటే చూసారా, అలాంటి వాళ్ళకి ఆ టాబ్లెట్స్ ఇస్తుంటారు హాస్పిటల్స్ లో. ఆ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫుల్ మత్తు ఎక్కిపోద్ది. ఈ మత్తు వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమైనా సర్జరీ చేసినా ఏదైనా ట్రీట్మెంట్ చేసినా ఇలాంటివి ఏమైనా చేసినా సరే వాళ్ళకి స్పర్శ ఉండదు. అంటే ఈ మెడిసిన్ చాలా మత్తు, అంత మత్తు అనమాట. దీన్ని ఏంటంటే నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే డ్రగ్స్ కి అలవాటు పడిపోతారు కదా మత్తు పదార్థాలకి. ఇప్పుడు తాగిన వాళ్ళకి ఒక మత్తు ఉంటుంది, ఆ మత్తుకి ఇంకెక్కువ బానిస అయిపోయి ఇంకెక్కువ మత్తు కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ టాబ్లెట్ దొరకడం అనేది చాలా ఇల్లీగల్, కానీ ఇది వాళ్ళకి దొరుకుతుంది. అండ్ ఎవరు సప్లై చేస్తున్నారు ఏంటంటే ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళని. అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఇది వాడతారు. అమెరికాలో జాంబీ స్ట్రీట్ అని చెప్పి ఒకటి ఉంది కదా, అందులో ఏంటంటే సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఇంజెక్షన్ వాడతారు. ఆ ఇంజెక్షన్ ఏంటి, ఆవులకి గేదెలకి ఏనుగులకి ఇలాంటి పెద్ద పెద్ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి నొప్పి తగ్గడానికి వాటికి మత్తు ఎక్కడానికి వాడుతుంటారు. చాలా హై డోస్ ఇంజెక్షన్లు ఇవి. కానీ దీన్ని అమెరికాలో ఈ జాంబీ స్ట్రీట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్ వాళ్ళు వేసుకుంటారు. తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. అది కూడా ఎలా అంటే స్కిన్ ఏవైతే ఉందో స్కిన్ లో సెల్స్ చచ్చిపోతాయి. ఈ సెల్స్ చచ్చిపోయిన తర్వాత స్కిన్ ఏదైతే ఉందో స్కిన్ ఊడిపోతుంటుంది ముక్కలుగా, ఏదో దెబ్బ తాగినట్టు, ఏదో గాయమైనట్టు, లేదా ఏదో కాలినట్టు, ఇలా రకరకాలుగా అయిపోయి పెద్ద పుండులాగా
అయిపోద్ది. కానీ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉండదు. హాస్పిటల్ గట్రా వెళ్ళారంటే ట్రీట్మెంట్ కూడా చేయరు. ఎందుకంటే అది వాళ్ళు కోరుని తెచ్చుకుని దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు అది చెయ్యికి వస్తుంది, కాలుకి వస్తుంది, బాడీలో ఏ ప్లేస్లో వస్తుందో తెలియదు. కానీ అలాంటి డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వస్తుంది. మన ఇండియాలో చిన్న డ్రగ్ దొరికితే గట్టిగా పట్టుకుంటారు కదా, అలాంటిది అంత పెద్ద అమెరికాలో ఇలాంటి డ్రగ్స్ ఎలా సప్లై అవుతున్నాయంటే, కానీ అక్కడ ఈ డ్రగ్ సప్లై చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్ అని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి మార్కెట్లో దొరుకుతుంది ఈజీగానే, చాలా ఈజీగా దొరికేస్తుంది అక్కడ. అంటే $1 $2కి అమ్మేస్తారంట ఆ డ్రగ్ని అక్కడ. వాళ్ళు ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో వదిలేస్తారు వాళ్ళని. ఆ ఏరియాలో ఏంటంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ మత్తు పదార్థాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీ డిఫరెంట్గా ఏదేదో షేప్లో అలా ఉండిపోద్ది, స్టక్ అయిపోయి ఉండిపోద్ది. కింద పడిపోయినట్టు ఉంటారు కానీ కింద పడరు. అలా అంటే స్టాచ్యూలాగా ఉండిపోతారు ఒకటే ప్లేస్లో 2 గంటలు 3 గంటలు అలా ఉండిపోతారు. అంటే అంత పెద్ద మత్తు పదార్థం. అండ్ అలాగే అలా ఉండిపోవడమే కాకుండా వాళ్ళ చేతులకి కాళ్ళకి కట్లు కూడా ఉంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆ జాంబీ వైరస్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బాడీ స్కిన్ ఏదైతే ఉందో అది పీసులుగా ఊడిపోయి చివరికి చనిపోతారు వాళ్ళు. అంటే అంత డేంజర్ అనమాట ఆ డ్రగ్. మరి అది మన ఇండియాకి ఎలా వచ్చిందో తెలియదు. ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను వేసుకున్నాడు అనమాట అది. అలాగే ఈ పెంటనిల్ టాబ్లెట్ ఏదైతే ఉంటుందో అది హై డోస్ తీసుకున్నా సరే ఇలా అవుతారు. అతనికి ఆ టాబ్లెట్స్ అవి ఎలా దొరికినాయి అండ్ లేదా అక్కడ నుంచి వచ్చిన డ్రగ్స్ ఏమైనా అతను తీసుకున్నాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది తర్వాత తెలుస్తుంది. కానీ జాంబీ వైరస్ అనేది ఏంటంటే మనుషులకి ఊరికిన రాదు. అలాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎవరైతే మత్తు పదార్థాలు అవి తీసుకుంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకున్న వాళ్ళైతే మారడానికి ట్రై చేయండి, మారిపోండి. లేదంటే మీకు కూడా అలాంటి గతే పడుతుంది. అంత సీరియస్గా తెచ్చుకోకుండా మీకు చిన్న అలవాట్లు ఏమైనా ఉంటే అవి మానుకోండి, మంచిగా ఉండండి. ఇదనమాట జాంబీ వైరస్ మ్యాటర్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వరకు చూసారు కదా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా చేంజెస్ ఉన్నా మీరు చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ ఇంకా బెటర్గా చేయాలి కాబట్టి మనం ఇంప్రూవ్ అవుదాం రోజుకి. కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. కాబట్టి వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.